విజయవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మొక్కలను పెంచుతామని అన్నారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకమైన బల్లలను ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు. భక్తుల పార్కింగ్కు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి ఆనం చెప్పారు. స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క టెంపుల్ ఈఓకి అధికారులకు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో అన్నప్రసాద వితరణ పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉండాలి. ఏమాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఓంకారనాదంతో అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ నిరంతరం వినపడుతూనే ఉండాలి. వేరే రకాలైనటువంటి ఏ రకమైన ఇబ్బందులు వచ్చిన భక్తులకి కలగకూడదు అని కూడా వారికి చెప్పడం జరిగింది.